పాపం ఆ పిచ్చి తల్లి నేను కష్టపడి డబ్బులు కట్టాను నన్ను దేవుడు అనుకుంటుంది. తనకి హెల్ప్ చేసింది మనుషులు కాదు. కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చి నాకు కాదు, మనుషులకి. ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి అని ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ₹1 దానం చేయండి అని అడిగితే ₹30 వచ్చాయి. అదే ఫేస్బుక్ లో ప్రేమికుల రోజు సందర్భంగా ₹1 కండోమ్ ప్యాకెట్ ఫ్రీ డోర్ డెలివరీ అన్న 1/2 గంటలో 30 లక్షలు వచ్చాయి. అంటే మేము మనుషులమేనా? మేము మనుషులమేనా? మానవతా విలువలు కోల్పోయిన మృగాలమా? చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను చేయలేని సహాయం నువ్వు చేసావు కాబట్టి. ఏమండి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని నన్ను తప్పుగా అనుకుంటారు. అసలే అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టే రోజులు ఇవి. అయినా నేను మీకు నచ్చను. ఇప్పుడు నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు అలా మాట్లాడకూడదండి, మీకు పాప ఉంది. ఆ పాప నా పాప కాదు. అసలు నాకు పెళ్లి కాలేదు. ఇదేం ట్విస్ట్ అండి? మా ఊరు మాడుగుల. నా ఎడ్యుకేషన్ అంతా ఆడుతూ పాడుతూనే పూర్తి చేశాను. ఏ ఆగవే, ఫస్ట్ ఆ బ్యాగుల్ని కింద పెట్టు. ఏ ఊరు? కాకినాడ. అక్కడ నాడా విప్పేవాడు ఎవ్వడు లేడా? ఇక్కడికొచ్చావు? కాలేజ్లో అయితే ర్యాగింగ్ గాని హాస్టల్లో ఏంటక్క? ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఇలా కాదు గాని మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయండి, లేదంటే వీడియో తీసి నెట్ లో పెడతాను. అర్థమైందా? ఈ రోజు మనమంతా వీళ్ళ డాన్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. హే లెట్స్ డాన్స్. ఏ కొందరు అమ్మాయిలు ఉంటారే, రోజుకొక కారు, పూటకో బాయ్ ఫ్రెండ్, చేతిలో కాస్ట్లీ సెల్లు. దాని నోట్లో నోరు పెడితే మన నోరే పాడవుద్దే. అవును మరి, అది పెద్ద నీతి మంత్రాలని. హలో, నీతుల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు. మూసుకొని మీ పనులు చూసుకోండి. నా చేతికి ఈ సెల్లేం కొత్త కాదు. కొంతమంది బ్యాగుల్లో 2-3 సెల్లుంటాయి. అనవసరంగా కెలక్కండి. కెలికితే అంతే. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ పార్టీని మొబైల్లో షూట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీరు సరదాగా తీసుకున్న వీడియోలు ఊర్లో ఉన్న మా అమ్మ నాన్న చూస్తే తలెత్తుకొని తిరగలరా? అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? దీపు, 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 దీపుకి ఏమైంది? మేడం, ప్రేమలో పడి చచ్చినట్టుంది. అది కాదు మేడం, నైట్ ఏం జరిగిందంటే పెద్ద చెప్పొచ్చింది. అది కాదు మేడం, ఇది కాదు మేడం అని. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పారో ఎముకలు ఎరగొట్టేస్తాను. అర్థమైందా? ప్రేమలో పడి నిద్ర మాత్రం మింగి చచ్చిందని చెప్పండి, లేకపోతే మీరు మీ బాబులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, ఇన్స్పెక్టర్ గారేనండి? నువ్వొద్దంటే నా ప్రెస్టేజ్ కోసం ఉద్యోగం చేయమని బలవంతం చేశానమ్మా. నేనేం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఐమ్ సారీ దీపు, సో